నిన్న మొన్నటి వరకు మెడలు పట్టి మరీ గెంటేసిన ట్రంప్ ఒక్కసారిగా రూట్ మార్చేశాడు. రండి బాబు రండి అంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. ఇంతలోనే అంత మార్ప. ఇంతకీ ట్రంప్ ఎవరికి వెల్కమ్ చెబుతున్నాడు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని క్లారిటీ ఇచ్చారు. విదేశీ విద్యార్థులు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనన్నారు. దీనివల్ల దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు మద్దతుగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు వస్తున్న విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించకూడదన్నారు. దానివల్ల తమ యూనివర్సిటీలు, కాలేజీ వ్యవస్థ నాశనమవుతుందన్నారు. తాను అలా జరగనివ్వనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు వచ్చేవారిని సగానికి తగ్గిస్తే అది కొంతమందికి సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. అయితే అమెరికాలో సగం కళాశాలలకు వ్యాపారం లేకుండా పోతుందన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలకు, ఇప్పుడు మాట్లాడిన మాటలకు అసలు పొంతనే లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్ సహా పలు కఠిన నిర్ణయాలతో విద్యార్థి లోకాన్ని హడలెత్తిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కైతే సింహస్వప్నంలా మారారు. వీసాలతో సహా అన్నింటిపైనా ఆంక్షలు వేస్తూ విద్యార్థులను గందరగోళానికి గురిచేశారు. దీంతో అమెరికాకు బదులుగా స్టూడెంట్స్ యూరోప్ వైపు వెళుతూ ఉండడంతో యుఎస్లోని యూనివర్సిటీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలను నమ్మేలా లేవంటున్నారు విద్యారంగ నిపుణులు.